నేను పోలీస్ అని తెలిసిన తర్వాత నాన్న ఇలా రియాక్ట్ అవుతారని నేను అస్సలు అనుకోలేదు కేదార్. నిజం ఏదో ఒక రోజు తెలియాలి. ఆ రోజు నాన్న ముందు తప్పు చేసిన కూతుల్లా నిలబడాలేమో అనుకున్నాను. కానీ నాన్న నన్ను చూసి గర్వపడి నా ఆశయానికి ఊపిరి పోస్తారనుకోలేదు. అంకుల్ కి నిజం తెలిసిపోయింది అని తెలియగానే ఖచ్చితంగా కేసు వెనక్కి తీసుకోమంటారని భయపడ్డాను. కానీ అంకుల్ నిన్ను నీ బాధని అర్థం చేసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాన్నమ్మని మోసం చేస్తున్నానేమోనని ఎన్ని రోజులు బాధపడ్డాను. కానీ ఇప్పుడు నాకింకా బాధే లేదు. అందుకే రెట్టింపు వేగంతో మీనన్ని వేటాడు. అలానే ఇంకెప్పుడు ఆగిపోతానని మాత్రం అనకు. సరే, ఇక ముందుంటుంది చూడ మీనన్కి సినిమా చూపిస్తా. అయ్యో అయ్యో అయ్యో, ఏంటమ్మా జగదాత్రి ఏడుస్తున్నావా? నీ బాధ పగోడికి కూడా రావద్దమ్మా. చెప్పాను కదమ్మా, నేను చాలా దుర్మార్గుణ్ణి, నా జోలికి రావద్దని. నువ్వే వినలేదు. రాత్రికి పడుకుని పొద్దున్న వెళ్ళి కేసు వెనక్కి తీసేసుకో, సరేనా? నేను కూడా చెప్పా కదా మీనన్, జేడీని దాటి నువ్వు మమ్మల్ని ఏం చెయ్యలేవని. జగదాత్రే ఏంటి, నీ తండ్రి బ్రతికేశాడని ఆనందపడుతున్నావా? నువ్వు దొరకలేవని బాధపడుతున్నాను మీనన్. మా నాన్నని కళ్ళు తెరిచిన వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలా నాన్నా అని అడిగితే నువ్వొక్కడు కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదు, నీ వెనక నేనున్నానని చెప్పాడు. మా అమ్మ చావుకి న్యాయం చేసే వరకు నన్నాగొద్దు అని కూడా చెప్పాడు. జేడి అండ చూసుకుని నువ్వు చాలా తప్పు చేస్తున్నావు జగదాత్రి. ఇన్ని రోజులు ఈ పని నేను చెయ్యనందుకు బాధపడుతున్నాను మీనన్. నువ్వు నాకంటే శక్తివంతుడివి కావచ్చు, నాకు నీ అంత బలం బలగం లేకపోవచ్చు, కానీ న్యాయం మాత్రం నా వైపే ఉంది. పురాణాల నుంచి ఇప్పటిదాకా న్యాయం ఎప్పుడు ఓడిపోలేదు, ఇప్పుడు కూడా ఓడిపోదు.